రైట్గా టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు సాక్షిగా మళ్ళీ సమైక్య రాష్ట్రంలో ఏవైతే మాటలు మాట్లాడారో, తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో ఏవైతే మాటలు మాట్లాడారో అవే మాటలు మళ్ళీ వల్లవేశారు. తనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళంటూ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. దాంతోపాటుగా తెలంగాణను అభివృద్ధి చేసింది తానే, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తానే అంటూ ప్రగల్భాలు పలికారు ఏపీ సీఎం చంద్రబాబు. సో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల పట్ల తెలంగాణ ప్రజానికం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది బీఆర్ఎస్ హయాంలో, తెలంగాణ అభివృద్ధి అన్ని రంగాల్లో జరిగింది బీఆర్ఎస్ హయాంలో. తెలంగాణను మొదటి నుంచి కూడా సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, తెలంగాణ ప్రాంతంగా ఉన్నప్పుడు, రాష్ట్రం కాకంటే ముందు ప్రాంతంగా ఉన్నప్పుడు కూడా మొత్తం పూర్తిగా వెనుకబడే వేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, వెనుకబడే విధంగా వ్యవహరించింది చంద్రబాబు ప్రభుత్వంలో అంటూ ఇవాళ తెలంగాణ సమాజం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కామెంట్స్ని ఖండిస్తోంది. మా ప్రతినిధి కిరణ్ మనకు మరింత సమాచారం అందించేందుకు లైవ్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఎంత ఆగ్రహంగా ఉంది? తెలంగాణ అభివృద్ధి తానే చేశానంటూ, హైదరాబాద్ అభివృద్ధి తానే చేశానంటూ గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడినట్టుగా మళ్ళీ నిన్న మాట్లాడారు. మళ్ళీ నిన్న రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వల్లవేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సో చంద్రబాబు చెప్పినటువంటి అవాస్తవాలని తెలంగాణ ప్రజానీకం ఎట్లా చూస్తోంది, ఎట్లా గమనిస్తోంది? ముందు నుంచి కూడా చంద్రబాబు ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు తీరు తెలంగాణకు వ్యతిరేకంగానే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని నాడు పాటించారు. ఇప్పుడు రెండు నాలుకల ధోరణి కూడా తాను మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నటువంటి సీఎం చంద్రబాబు ప్రస్తుతం బనకచెర్ల విషయంలో కూడా నిన్న మహానాడు వేదికగా కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతున్నాము, ఏదైతే సముద్రంలో కలిసేటువంటి 200 టీఎంసీల నీళ్లను తాము తీసుకెళ్తున్నామంటూ కూడా తాను సముద్రంలో కలిసేటువంటి వృధాగా పోతున్నటువంటి నీరును తాము తీసుకెళ్తున్నాము, అక్కడ బనకచెర్ల ప్రాజెక్టును చేపడతామంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తెలంగాణలో చేపట్టినటువంటి ఏ ప్రాజెక్టు కూడా నేను అడ్డు చెప్పలేదు, ప్రస్తుతం అక్కడ కట్టినటువంటి ప్రాజెక్టులకు నేను కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపానని కూడా చెప్పారు. కానీ ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ఐటమ్స్ ఆధారంగా చూస్తే తాను ఎన్ని కుట్రలు చేశారు ఏంటి అనేది ఒకసారి మనకు ఆ టీ న్యూస్ ప్రేక్షకులకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దాదాపు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాజెక్టులు తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు అనేక రకాల ప్రాజెక్టులను కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి పరిస్థితి కనబడింది. వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఏదైతే జూన్ 13 2018లో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు 2017 జూలై 1వ తేదీన డిండి పాలమూరు రంగారెడ్డి భక్త రామదాస్ ప్రాజెక్టుకు, అంతేకాకుండా ఏదైతే 2017 ఏప్రిల్ 7వ తేదీన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంతో పాటు మార్చి 2017లో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, ఇలా దాదాపు 9-10 ప్రాజెక్టుల పైన కూడా కేంద్రానికి లేఖలు రాసి వాటన్నిటిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా కాళేశ్వరం పైన కూడా నేను ఎక్కడ కూడా అడ్డుకోలేదని కూడా చెప్తూనే తాను చేసినటువంటి లేఖలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. 2014 నుంచి 19 వరకు కూడా తాను ఏపీలో సీఎంగా ఉన్నాడు. ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తాను కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు అడ్డుపడ్డటువంటి పరిస్థితులు కనబడ్డాయి. తెలంగాణను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ అనేక ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది, అడుగడుగున అడ్డుకోవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా వరకు తాను అనేక రకాలుగా తెలంగాణను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రాజెక్టులకు అడ్డుపడటం కావచ్చు, ప్రాజెక్టులు కట్టనీకపోవడం కావచ్చు, అంతేకాకుండా పోలవరంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాలను కూడా ఏపీకి అప్పగిస్తేనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా ఒక అల్టిమేటం అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టారు. ఇక అంతేకాకుండా ఇటు హైదరాబాద్ను తానే కట్టాలని సెల్ఫ్ డబ్బా ప్రతిసారి అదే డబ్బా కొట్టుకుంటున్నారు. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్లో పూర్తిగా నాటి నిజాం కాలంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. తాను ఎక్కడ కూడా అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి తాను ఎక్కడ కూడా పూనుకోలేదు. తలసరి ఆదాయం విషయంలో కూడా తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కావచ్చు, లేకపోతే టీఎస్ ఐపాస్ ద్వారా కావచ్చు, బీపాస్ ద్వారా కావచ్చు, ఇలా అనేక రకాల ప్రాజెక్టులకు త్వరితగతిన పర్మిషన్లు ఇచ్చి పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగానే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పూర్తి స్థాయిలో పెరిగింది. ఎక్కడ కూడా తెలంగాణకు చంద్రబాబు చేసింది కూడా పూర్తి స్థాయిలో జీరో అనే మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి చంద్రబాబు పూర్తిగా 2018 తర్వాత తాను విజయవాడకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఆ కుట్ర కేసుల నుంచి కూడా పూర్తిగా తాను ఇప్పటికి కూడా బయటపడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు బనకచెర్ల విషయంలో కూడా పూర్తిగా కేంద్రాన్ని ఒప్పించి తాను
ప్రాజెక్టులను తీసుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. నాడు పోలవరంకు పూర్తి స్థాయిలో ఏదైతే జాతీయ హోదా ఇచ్చారు, తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డికి అనేక సార్లు వినతులు ఇచ్చారు. కేంద్ర జలశక్తి మంత్రి కూడా నాటి బీఆర్ఎస్ మంత్రులు కూడా కలిసి ప్రయత్నం చేశారు. జాతీయ హోదా కల్పించాలని కోరినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా దానిపైన ఊసెత్తలేదు. మరొకసారి బనకచెర్లను కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యి 2024లో తాను గెలిచి మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఒప్పించి బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతున్న కేంద్రం కూడా అదే విధంగా వారికి అనుకూలంగానే వ్యవహరిస్తుంది. తెలంగాణను పూర్తిగా ఎండబెట్టే విధంగా ఇటు మేడిగడ్డ ప్రాజెక్టును కావచ్చు, కాళేశ్వరంను ఎండబెట్టే విధంగా ఇటు బనకచెర్ల ప్రాజెక్టును తీసుకోవడం అంటే పూర్తిగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. నీటి వాటాల విషయంలో కూడా కృష్ణా జిల్లాలో తరలించుకుపోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటన్నిటిపైన కూడా చంద్రబాబు కుట్రలన్నీ కూడా మరొకసారి మహానాడు వేదికగా బయటపడ్డాయి. వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తాయి.